హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతిలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మొదటి ప్రశ్న ఒకసారి చూస్తే ప్రతిపాదన ఏ, కారణం ఆర్. ప్రతిపాదన మరియు కారణం ఇచ్చి ఏది నిజం అని అడిగాడు. ఇక్కడ ప్రతిపాదన ఏ, ఆంధ్ర ప్రాంతంలోని ప్రజలు ముల్కీ నిబంధనలు తమకు వ్యతిరేకమైనవని జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. కారణం 1972లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగపరంగా సక్రమమేనని ప్రకటించింది. వీటిలో సరైనవి ఎంపిక చేయమని అడిగాడు ఫ్రెండ్స్. ప్రతిపాదన మరియు కారణంలో నుంచి సరైనవి ఎంపిక చేయమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏ ఆర్ రెండు నిజం, ఆర్ ఏకు సరైన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్, జానపద పాటలను వాటిని రచించిన కవులు లేదా గాయకులతో జతపరచండి. ఈవైపు గేయాలు, ఈవైపు గాయకుడు ఇచ్చాడు, వాటిని జతపరచమని అడిగాడు. అమ్మా తెలంగాణమ, పొడుస్తున్న పొద్దు మీద, నాగేటి సాలల్ల నా తెలంగాణ, ఆ తర్వాత జైకొట్టు తెలంగాణ, ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమ. సో ఈవైపు పాటలు ఇచ్చి ఈవైపు రచయితలను ఇచ్చాడు, గాయకులను. అభినయ శ్రీనివాస్, నందిని సిద్ధారెడ్డి, గద్దర్, పసునూరి రవీందర్. అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద అనే పాటలు రాసింది గద్దర్, మనందరికీ సుపరిచిత వ్యక్తి. సో ఏ 3 ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్లో అన్నిట్లో కూడా చూడండి, 3 ఆప్షన్లలో ఏకి 3 జతపరచబడి ఉంది. ఇలా ఒకసారి ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తెలంగాణ ప్రాంతాలను అక్కడి సాంప్రదాయక ఉత్పత్తులతో జతపరచండి. ప్రాంతం, అక్కడి ఉత్పత్తులు: సిద్దిపేట, కోరుట్ల, చందంపేట, మెట్పల్లి. సో ప్రాంతాలు, ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులను జతపరచమని అడిగాడు. ఈవైపు చూస్తే ఖద్దర్, ముత్యాలకు రంధ్రాలు వేయడం, గొల్లభామ చీరలు, కాగితం తయారీ. ఆన్సర్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, 1947 సెప్టెంబర్ 2న జరిగిన పరకాల మారణ హోమం జలియన్ వాలాబాగ్ ఉదంతంతో పోల్చదగింది. పరకాల ఉద్యమకారుల ధ్యేయం ఏంటి? సో వీటిలో పరకాల ఉద్యమకారుల ధ్యేయాన్ని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మరలా చూడండి, ప్రతిపాదన కారణం ఇచ్చి సరైనది గుర్తించమని అడిగాడు. ప్రతిపాదన కారణం. ప్రతిపాదన 1948లో హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత ముల్కీ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించడం జరిగింది. సివిల్, పోలీస్ శాఖలకు చెందిన అనేక ఉద్యోగాలను పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి శాంతి భద్రతలు పెంపొందించే పేరుతో తీసుకొని వచ్చారు. వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్. సరైంది గనక చూస్తే ఏ ఆర్ రెండు నిజం, ఆర్ ఏకు సరైన వివరణ. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది పోరాటాలను అవి జరిగిన క్రమంలో అమర్చండి. చూడండి, కింది పోరాటాలు అవి జరిగిన క్రమం: మిలియన్ మార్చ్, సంసద్ యాత్ర, పల్లె పల్లె పట్టాలపైకి, సడక్ బంద్. వీటిని సరైన క్రమంలో, అంటే అవి జరిగిన క్రమంలో అమర్చమని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే పల్లె పల్లె పట్టాలపైకి, మిలియన్ మార్చ్, సడక్ బంద్, సంసద్ యాత్ర. నెక్స్ట్ క్వశ్చన్, కింది ప్రవచనాల్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కు సంబంధించి సరికానిది ఇది. సరికాంది అడిగాడు. ఆన్సర్, ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉండడం అనేది సరికాంది. కింది వాటిలో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగం కానిది. పెద్ద మనుషుల ఒప్పందంలో భాగం కానిది ఏది అని అడిగాడు. ఆన్సర్, విద్యా సంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు 3:1, 3:1 నిష్పత్తిలో స్థానాల కేటాయింపు అనేది భాగం కానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ జతపరచమని అడిగాడు. చూడండి,
2012 డిసెంబర్ 28న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ విషయంగా ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కింద తెలిపిన పార్టీలు వాటి నాయకులతో జతపరచండి. చూడండి, ఆ పార్టీలు నాయకులతో జతపరచమని అడిగాడు ఇక్కడ. కాంగ్రెస్, వైసీపీ, సిపిఎం, సిపిఐ, సిపిఎం. సో ఇక్కడ సిపిఎం అండి, పైంది సిపిఐ. సో వాటిని జతపరచమని అడిగాడు. ఇక్కడ సరైన జతను చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి చొరవతో 1969 జనవరిలో కుదిరిన అఖిలపక్ష తీర్మానాల్లో ముల్కీ నిబంధనల గురించి కింది వాటిలో సరైన ప్రవచనం ఏది? ఇక్కడ సరైన ప్రవచనం అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక చూస్తే ముల్కీ నిబంధనలను ప్రభుత్వ విభాగాలకు మాత్రమే కాకుండా ఇతర సంస్థలకు కూడా అన్వయించాలనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిపాదన మరలా కారణం ఇచ్చాడు. చూడండి, ప్రతిపాదన కారణం. హైదరాబాద్ నగర హోదాపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ప్రజలు గొప్ప ఆనందంతో పరవశించారు. 2009 అక్టోబర్లో సుప్రీంకోర్టు హైదరాబాద్ ఫ్రీ జోన్గా ఉంటుందని తీర్పిచ్చింది. దీంట్లో సరైనది ఏది అని అడిగాడు. ఏ తప్పు కానీ 6 నిజం. కింది పండుగలను వాటి ప్రాధాన్యతతో జతపరచండి. చూడండి, పండుగలు వాటి ప్రాధాన్యతలు, ఈ వైపు పండుగలు, ఈ వైపు వాటి ప్రాధాన్యతను ఇచ్చాడు. చూడండి, మొహర్రం, ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ జుహు, నౌరోజ్. పండుగలు వాటి ప్రాధాన్యత. చూడండి, ఒకసారి చూస్తే ఆన్సర్ చూద్దాం. అక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ 2 అనేది సరైనది. ప్రతిపాదన మరలా కారణం ఇచ్చాడు. చూడండి, ప్రతిపాదన కారణం. తెలంగాణ ఉద్యమానికి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావంతోనే బీజం పడింది. ఆంధ్ర రాజకీయ నాయకులు ఆధిక్యత క్రమేణా తెలంగాణ ప్రజలను కేవలం ప్రేక్షకులకు మాత్రంగా మార్చింది. సో ఈ ప్రతిపాదన కారణంలో సరైనది ఏది అని సరైన ఆన్సర్ ఒకసారి చూస్తే ఏ, ఆర్ రెండు సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ చెరువులు వాటిని నిర్మించిన వారి పేర్లతో జతపరచండి. ఈ వైపు చెరువులు ఇచ్చాడు, ఈ వైపు నిర్మించిన వారి పేర్లను ఇచ్చాడు. చూడండి, కే సముద్రం, రామప్ప చెరువు, గన్పూర్ చెరువు, బయ్యారం చెరువు. సో ఈ వైపు మైలాంబ, ప్రోలరాజు 1, గణపతి దేవుడు, రేచర్ల రుద్ర. ఇక్కడ చెరువు వాటిని నిర్మించిన వారితో జతపరచమని అడిగాడు. మనందరికీ తెలుసు బయ్యారం చెరువు తవ్వించింది మైలాంబ. ఇక దాన్ని పట్టుకొని ఒకసారి ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. కింది వాటిలో ఏది 6 సూత్రాల పథకంలో లేదు? చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. 6 సూత్రాల పథకాల్లో లేనిది అడిగాడు. ఇక్కడ ఏది లేదు అని అడిగాడు. ఆన్సర్ 2 హైకోర్టులు, ఒకటి ఆంధ్రాకు మరొకటి తెలంగాణకు ఏర్పాటు చేయడం అనేది 6 సూత్రాల పథకాల్లో లేదు. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమం చరిత్ర అలాగే సంస్కృతిలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.